విశేష విందు. ఆ రోజు కృష్ణదేవరాయలి జన్మదినం. ఆ రోజు ఎంతో ప్రత్యేకమైన విందు కోసం సభలోని వారందరూ అక్కడికి విచ్చేశారు. విందు పూర్తి చేసుకుని తెనాలి రాముడు ఇంటికి వెళ్ళాక అక్కడి వంటకాల గురించి భార్యతో గొప్పలు చెప్పడం మొదలుపెట్టాడు. అందులోనూ గింజల్లేని వంకాయల గురించి ఎక్కువగా చెప్పడం మొదలుపెట్టాడు. గింజల్లేని వంకాయలా? మీరు ఏం మాట్లాడుతున్నారు? గింజల్లేని వంకాయలే ఉండవు. లేదు, అలాంటిదేమీ లేదు. ఒక విదేశీ మన మహారాజు గారిని కలిసినప్పుడు ఆ మొక్కని ఇచ్చారు. అంతేకాదు, ఆ మొక్క మన రాజభవనం తోటలో మాత్రమే మొలుస్తుందట. అలాగా? అయితే మీరు ఆ చెట్టు నుంచి కొన్ని వంకాయలని కోసుకురండి. నేను రుచి చూసి అది నిజమో కాదో తెలుసుకుంటాను. అరే ఏంటి నువ్వు? అది కుదరదు. దాన్ని కోసుకొస్తే దొంగతనంతో సమానమవుతుంది. దేవుడా, నా భర్త ఇంత స్వార్థపరుడా? రాజుల విందుని ఈయన మాత్రం భోంచేసి ఇక్కడికొచ్చి చెప్తున్నారు చూడు. కాని నేను కోరిన ఒక్క కోరికను కూడా తీర్చడం లేదు. కొన్ని వంకాయలు నా కోసం కోసుకొస్తే ఏం పోతుంది? సరే సరే, ఆ వంకాయల్ని నేను కోసి తీసుకొస్తానులే. బాగా చీకటి పడిన తర్వాత తెనాలి రాముడు ఎవరికీ తెలియకుండా అంతఃపురానికి వెళ్ళాడు. అతను ఎంతో నెమ్మదిగా చప్పుడు చేయకుండా కొన్ని వంకాయల్ని కోసి ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. అతని భార్య కూడా ఆ వంకాయలతో కూర వండడం మొదలుపెట్టింది. నేను తిన్న వంకాయల్లోనే ఇవే చాలా రుచికరమైన వంకాయలు. మన బాబుని కూడా పిలవండి, వాడు దీనిని రుచి చూస్తాడు. లేదు లేదు, తను చిన్నపిల్లాడు. వంకాయలు కోసుకొచ్చిన విషయం అందరితోనూ చెప్తాడు. ఆ తర్వాత దొంగ నేనేనని మహారాజు గారికి తెలిసిపోతుంది. లేదు, వాడు చెప్పడు. వాణ్ణి లేపి తీసుకురండి. తెనాలి రాముని బిడ్డ బయట అరుగు మీద నిద్రపోతూ ఉన్నాడు. తెనాలి రాముడు కొంచెం నీళ్లు తీసుకుని తన మొహం మీద చల్లాడు. బుజ్జి, లే, వర్షం పడుతోంది. వచ్చి లోపల పడుకో. రారా, వచ్చి దీన్ని తిను. మరుసటి రోజు మహారాజా, రాజభవనం తోటలో కొన్ని వంకాయలు దొంగిలించబడ్డాయి. మహారాజా, ఇది ఖచ్చితంగా తెనాలి రాముడే. నిన్న ఆ పులుసు ఏ విధంగా తయారు చేశాడని మమ్మల్ని అడిగాడు. ఆ గింజలు లేని వంకాయ గురించి మేము చెప్పాం. అతనే దొంగిలించి ఉంటాడు. తెనాలి రామా, దీనికి నీ సమాధానమేంటి? మహారాజా, నేనిప్పుడు నిజం చెప్పినా ఎవరూ నమ్మరు. కాని చిన్నపిల్లలు అబద్ధం చెప్పరు కదా, అందుకని మీరు నా కుమారుణ్ణి అడగండి. తెనాలి రాముని కొడుకును కూడా రాజ్యసభకి పిలిపించారు. కుమారా, నిన్న రాత్రి నువ్వు ఏం ఆహారం తిన్నావు? మహారాజా, నేను వంకాయ కూర తిన్నాను. తెనాలి రామా, నువ్వే వంకాయల్ని దొంగిలించావు. నువ్వు అడిగుంటే నేనే ఆ వంకాయల్ని తీసి నీకిమ్మనేవాణ్ణి కదా. మహారాజా, నిన్న తను నిద్రమత్తుల్లో భోజనం చేశాడు. నిన్న రాత్రి తను బాగా నిద్రపోయాడు. నిద్రమత్తుల్లోనే తను తినడానికి లేచాడు. అది నిజమే మహారాజా. నేను బయట అరుగు మీద పడుకున్నాను. అప్పుడు వర్షం కూడా కురిసింది. మా నాన్న లోపలికి తీసుకువెళ్లారు. తన మాటలు విన్నాక ఆ చిన్న పిల్లాడు నిద్రమత్తులోనే ఉన్నాడని అందరూ తెలుసుకున్నారు. ఎందుకంటే నిన్న రాత్రి వర్షం కురవలేదు. నిద్రమత్తులో ఆ కుర్రాడు ఏం తిన్నాడో కూడా తనకు గుర్తులేదు అని వాళ్ళందరూ గ్రహించారు. ఆ రోజు సాయంత్రం తెనాలి రాముడు మహారాజు తోటలో నడుచుకుంటూ వెళ్లారు. తెనాలి రామా, నాకు ఇంకా అర్థం కావట్లేదు. తోటలో ఉన్న వంకాయల్ని ఎవరు దొంగిలించుంటారు? తమరు క్షమిస్తాను అంటే ఆ దొంగ ఎవరో నేను మీకు చెబుతాను. సరే, క్షమిస్తాను. రాముడు జరిగిన వంకాయ కథని మహారాజుకి చెప్పాడు. రాముడు ఎంత తెలివైనవాడు మహారాజు గారు గ్రహించి బాగా నవ్వి తనని క్షమించి వదిలేశారు.